ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీవారు ఏంటింత సీరియస్ గా ఉన్నారు? సరే, మా అమ్మకి ఫోన్ చేద్దాం. ఏయ్, ఏం చేస్తున్నావు? మా అమ్మకు ఫోన్ చేస్తున్నానండి. ఆ ఫోన్ ఏదో అక్కడ పక్కకెళ్ళి కూడా చేసుకోవచ్చు కదా. ఇక్కడే చేసుకోవాలి, అది కూడా ఇప్పుడే చేసుకోవాలండి. చూసారా చూసారా, విధి ఎంత విచిత్రమైందో. నేను అమ్మకి ఫోన్ చేద్దాం అనుకుంటే అమ్మే నాకు కాల్ చేస్తుంది. హలో అమ్మా, నీకు 100 ఏళ్ళు తెలుసా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకు? నీకు గుడ్ న్యూస్ చెప్పడానికమ్మా. ఏంటమ్మా అది? మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు శరణ్య? అల్లుడు గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాధపడాల్సింది పోయి సంతోషపడతావేంటి? అమ్మా, ఆయన ఎవరినో పెళ్లి చేసుకుంటే బాధపడతాను కానీ నన్నే చేసుకున్నాక ఎందుకు బాధపడతాను? నాకేం అర్థం కావట్లేదు శరణ్య. నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆల్రెడీ నిన్నొకసారి చేసుకున్నారు కదా. అప్పుడు నా మీద ఆయనకిష్టం లేదంటమ్మా. అందుకే తాళి కట్టే మూమెంట్స్ అన్నీ మిస్ అయ్యానని ఫీల్ అయ్యారు. ఏంటో ఇప్పుడు నా మీద ప్రేమ కలిగినట్టుంది. అందుకని మళ్ళీ ఈరోజు నన్ను గుడికి తీసుకెళ్లి రెండోసారి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మొదటి భార్యను నేనే, రెండో భార్యని కూడా నేనే. ఇక నుంచి మేమిద్దరం శివపార్వతుల్లా, సీతారాముల్లాగా ఎప్పుడూ ఒకటిగానే ఉంటాం, తెలుసా? సరే, ఉంటానమ్మా. అలాగేనమ్మా. ఏయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశానండి? నీ వాళ్ళకి మనం పెళ్లి చేసుకున్నామన్న విషయం చెప్పడం అవసరమా? అయ్యో రామా, ఉన్నదే కదండి చెప్పాను. లేందేది కల్పించి చెప్పలేదు కదా. అసలు ఏదీ చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమి నిన్ను ఇష్టపడి నీ మెళ్ళో తాళి కట్టలేదు. మా అమ్మ నాకు ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి తాళి కట్టాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకో. మీరెలా కడితే ఏంటండి, నా మెళ్ళలోనే కట్టారు కదా, అది చాలు నేను ఆనందపడటానికి. గుళ్ళో జరిగిన దానికి సమీరా ఎంత బాధపడుతుందో ఏంటో. ఒకసారి ఫోన్ చేద్దాం. ఏంటి, ఫోన్ కట్ చేసింది? నా మీద కోపంగా ఉండుంటుంది. మళ్ళీ చేసి చూద్దాం. ఎందుకింకా ఈ దిక్కుమల్ల ఫోన్లు? అంతా అయిపోయింది కదా. ఏంటండి
అంత తదేకంగా ఆ ఫోటోను అలాగే చూస్తున్నారు? ఏళ్లు మారాయి కానీ ఏం మారలేదు అనిపిస్తుంది. ఏం మారలేదంటే? ఈ మనిషి, ఈ మనసు అప్పుడు ఇప్పుడు చెక్కు చెదరని అందంతో ప్రాణమున్న మేలిమి బంగారు శిల్పంలా అలాగే ఉంది అని. ఏంటో రాజావారికి వాళ్ళ కవిత్వం వస్తోంది. ఈ దేవి దర్శనమైన రోజే ఈ రాజు కవిగా మారాడు. చెప్పండి. నా పేరు రాజు అండి. నేను మిమ్మల్ని సంవత్సరం కాలంగా ఫాలో చేస్తున్నారు. ఆ, ఆ, ఆ. కానీ 6 నెలలుగా లవ్ కూడా చేస్తున్నాను. లైఫ్ టైం ఈ లవ్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? ప్రేమిస్తారా అని అడగాల్సిన చోట పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. అక్కడే మీరెంత స్వచ్ఛంగా నా గురించి ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది రాజు. కానీ నేను ఒక అనాథని, ఆశ్రమంలో పెరిగాను. టైలరింగ్ నేర్చుకుని నా జీవితానికి ఒక దారిని వెతుక్కునే దిశగా వెళ్తున్నాను. దయచేసి ఇలా ఒంటరిగా బ్రతకనివ్వండి. తోడుగా వస్తాను.